హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లో ఉండే వేస్ట్ బాక్సెస్ని అండ్ కూల్ డ్రింక్ బాటిల్ లిడ్స్ ఉంటాయి కదా, వాటితో రెండు యూస్ఫుల్ అయ్యే టిప్స్ అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి నేను ఈ డబ్బాలతో మనం సోప్ బాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం రెండిట్లో ఐస్ క్రీమ్ బాక్సెస్ కానీ బిర్యానీ బాక్సెస్ ఏ బాక్సెస్ అయినా తీసుకొని కూల్ డ్రింక్ లిడ్స్ ఉంటాయి కదా, అవి ఒక 4 లిడ్స్ తీసుకొని మీ దగ్గర గమ్ అవైలబుల్గా ఉంటే గమ్ తీసుకోండి. ఇన్ కేస్ మీ కాడ గమ్ అవైలబుల్గా లేదనుకో, ఇలా మనకి డబల్ టేప్ ఉంటుంది కదా, అంటే రెండు వైపులా స్టిక్ అయ్యే టేప్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రిప్స్ వచ్చేసరికి 4 పీసెస్గా కట్ చేసుకొని ఒక్కో దానికి వచ్చేసరికి ఒక స్ట్రిప్ పెట్టేసి మనం 4 సైడ్స్ ఇలా పెట్టుకున్నాం అనుకో, ఇలా స్టిక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా స్టిక్ అవుతుంది. మనం కింద అనేది వేస్ట్ వాటర్ అనేది కింద పోవటానికి మనం ఇలా హైట్ అనేది బ్యాలెన్స్ చేసుకున్నాం. అండ్ దీనికి ఒక మన సోప్ బాక్స్కి ఎలా హోల్స్ ఉన్నాయో అలాగే దీనికి కూడా మనం ఒక 4-5 హోల్స్ అనేది కాల్చైన చాకుతో పెట్టుకోవచ్చు. అండ్ లేకపోతే డైరెక్ట్గా ఇలా పెట్టేసిన గుండు సూది అలా వాటితో పెట్టేసిన మనకి ఏముండదు, షార్ప్గా ఉంది కాబట్టి ఇలాగే పెట్టుకోవచ్చు. ఇలా 4-5 హోల్స్ పెట్టేసుకొని మనం దీన్ని ఈజీగా వచ్చేసరికి మనం దీన్ని ఏం చేయకుండా చాలా ఈజీగా వచ్చేసరికి సోప్ బాక్స్ లాగా వాడుకోవచ్చు. ఇందులో సోప్ పెట్టేసి అండ్ పైన మనం లిడ్ కూడా పెట్టుకోవచ్చు. మనం బయట అమ్మే వాటికి అయితే మూతలు అనేవి ఉండవు సోప్ బాక్సులకి, బట్ మనం ఇక్కడైతే వీటికి మూత పెట్టుకోవచ్చు. ఇంకా ఏ బాక్సెస్ అయినా అంటే ఇలా వెడల్పుగా ఉండే బాక్సెస్కి ఏటికైనా సరే ముందు లిడ్స్ తీసుకొని లిడ్స్ డబల్ టేప్తో కింద స్టిక్ చేసేసి పైన మనము ఇలా మూత కూడా పెట్టుకోవచ్చు. హోల్స్ చేసుకుంటే మనకి వేస్ట్ వాటర్ ఉంటే అవన్నీ డ్రైన్ అవుట్ అవుతాయి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి మన ఇంట్లో చాలా ఇట్లా ప్లగ్ బాక్స్ ఉంటాయి కదా, చాలా మనకి ఇక్కడే అండ్ ఇండక్షన్ స్టవ్, మిక్సీ, ఛార్జర్లు అన్నీ ఒకే దాంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వైర్లు ఎలా పడితే అలా లాగేస్తారు. అలాంటప్పుడు మనం ముందుగా ఒక కోకోనట్ బాటిల్ లిడ్ తీసుకొని చాకును కానీ ఇలా స్క్రూ డ్రైవర్ కానీ బాగా కాల్చేసి ఇలా అడ్డంగా వచ్చేసరికి మనం ఒక గీతలాగా చేసుకోవాలి. మనం డబల్ టేప్తో వచ్చేసరికి అలా గోడకి స్టిక్ చేసేసి ఈ క్యాప్ని వచ్చేసరి అక్కడ స్టిక్ చేసేసామనుకో, మనకి ఏ వైర్ అవసరం లేకపోతే ఆ వైర్ని దానికల్లా తగిలిచ్చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఐటమ్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు నాకు ఇండక్షన్ స్టవ్ అవసరం లేదు, ఈ ప్లగ్ తీసుకెళ్ళేసి నేను అక్కడ పెట్టేస్తున్నా. మన మిక్సీ ఇది వేసుకొని ఆ ప్లగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం అనుకో, ఇలా పెట్టేసుకుంటే మనం చూడటానికి కొంచెం నీట్గా ఉంటుంది అండ్ ఆర్గనైజింగ్గా కూడా ఉంటుంది. ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ 2 టిప్స్ మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.